exchange of gases. Gases exchange. The primary site of gases exchange is alveoli. Alveoli is primary site. Important point. Gases exchange की primary site ఏదైతే చెప్తామంటే alveoli చెప్తున్నాం. alveoli తో పాటుగా gases exchange ఇంకా ఎక్కడ జరుగుతుందంటే టిష్యూస్ కి బ్లడ్స్ కి మధ్యలో జరుగుతుంది. బ్లడ్ నుంచి టిష్యూలోకి, టిష్యూ నుంచి బ్లడ్ కి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అంటే మనకి ప్రైమరీ సైట్ అనేది ఏం చెప్తామంటే ఆల్వియోలై ప్రైమరీ సైట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అని చెప్తాం కదా. ఇదే జరుగుతుందండి. ఆక్సిజన్ వస్తుంది, CO2 బయటికి వెళ్తుంది. అది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ వేటి మీద డిపెండ్ అవుతుందండి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది. Pressure of gases, partial pressure, membrane thickness, solubility of gases. మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాసెస్, మెంబ్రేన్ థిక్నెస్, తర్వాత సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్. ఫస్ట్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాసెస్. పార్షియల్ ప్రెషర్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగాలంటే ప్రైమరీ ఫ్యాక్టర్, మెయిన్ ఫ్యాక్టర్ అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాసెస్ మీద డిపెండ్ అవుతుంది కదా. గ్యాసెస్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఎలా ప్రెషర్ ఉంటుంది అంటే మనకు ఫస్ట్ పార్షియల్ ప్రెషర్ అంటే, పార్షియల్ ప్రెషర్ అంటే మిక్స్ ఆఫ్ గ్యాసెస్. ఇదంతా గ్యాసెస్ మిక్సింగ్ అన్న వీటిలో ఇండివిజువల్ గ్యాసెస్ యొక్క ప్రెషర్ ఏమంటాం అంటే పార్షియల్ ప్రెషర్ అంట. పార్షియల్ ప్రెషర్ అంటే మిక్స్ ఆఫ్ గ్యాసెస్, గ్యాసెస్ మిక్సింగ్ లో మనకి ఇండివిజువల్ గ్యాస్ యొక్క ప్రెషర్ ఏమంటే పార్షియల్ ప్రెషర్ అంట. ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, అట్మాస్ఫియరిక్ గ్యాస్, అట్మాస్ఫియర్, ఆల్వియోలై ఎలా ఉంటుంది. తర్వాత డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్, తర్వాత టిష్యూ. వీటిలో గ్యాసెస్ ఎలా ఉంటుంది పార్షియల్ ప్రెషర్స్. అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ యొక్క పార్షియల్ ప్రెషర్ చూసుకుంటే 159 ఉంటుందని చెప్తుంది. ఆల్వియోలై వచ్చేసరికి 104, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లో 40 mmHg, ఆక్సిజనేటెడ్ బ్లడ్ 95, టిష్యూస్ లో 40 mmHg కదా. పార్షియల్ ప్రెషర్ ఆక్సిజన్ అలా ఉంటుంది. CO2 పార్షియల్ ప్రెషర్ ఎలా ఉంటుంది, ఇది PO2 పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2. పార్షియల్ ప్రెషర్ CO2 అట్మాస్ఫియర్ లో 0.3 ఉంది, ఆల్వియోలై లో 40 mmHg, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లో 45 mmHg, ఆక్సిజనేటెడ్ బ్లడ్ లో 40 mmHg, టిష్యూస్ లో 45 mmHg. ఇక్కడ గ్యాసెస్ దేన్ని బేస్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ అవుతాయని చెప్తుంటే, దేన్ని బేస్ చేసుకొని ఎక్స్చేంజ్ జరుగుతుందంటే పార్షియల్ ప్రెషర్ బేస్ చేసుకొని జరుగుతుంది. పార్షియల్ ప్రెషర్ ఎలా బేస్ చేసుకొని ఎక్స్చేంజ్ జరుగుతుంది వీటిలో. ఇక్కడ అట్మాస్ఫియర్ లో 159 ఉందండి. అంటే మనకి టోటల్ గా అట్మాస్ఫియర్ లో ఉండే గ్యాస్ ప్రెషర్ అంటే 760 mmHg. ఆక్సిజన్ అంటే 21% ఉంటుంది కాబట్టి ఇది ఒక పార్షియల్ ప్రెషర్ మనం ఎంత చెప్తామంటే 159 అని చెప్తాం. 159 కదా. అట్మాస్ఫియర్ ఎంత ఉంది ఎదురుదండి ఆల్వియోలై మనకి ఎంత ఉందని చెప్తున్నాడు. అట్మాస్ఫియర్ లో ఎంత ఉంది పార్షియల్ ప్రెషర్ ఆక్సిజన్. ఆల్వియోలై వచ్చేసరికి 104 mmHg ఉందని చెప్తుంది ఆక్సిజన్. బ్లడ్ లో
టిష్యూస్. ఇక్కడ ఆల్వియోలర్ వచ్చేసరికి మనకి ఎంత ఉందండి? ఆక్సిజన్ పార్షియల్ ప్రెషర్ 104. ఇదే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లో అయితే కనుక ఎంత ఉందండి? ఆక్సిజన్ పార్షియల్ ప్రెషర్ 40 mmHg ఉందండి. 40 mmHg. డీఆక్సిజనేటెడ్ బ్లడ్. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఏంటంటే లంగ్స్ తీసుకోవడానికి కాబట్టి పల్మనరీ ఆర్టరీ అండి. పల్మనరీ ఆర్టరీ. దీని ఏమంటే 40 mmHg ఉంది పార్షియల్ ప్రెషర్. ఇక్కడ ఆక్సిజన్ ఆల్వియోలర్ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉన్నది బ్లడ్ లో. అందుకే ఏమవుతుందండి? ఆల్వియోలర్ నుంచి బ్లడ్ లోకి ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఆల్వియోలర్ నుంచి బ్లడ్ లోకి వచ్చేస్తుంది. తర్వాత మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ లో ఇదంతా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇదేంటంటే పల్మనరీ లేదు. దీన్ని ఎంత ఉందని చెప్తుంటే 95 mmHg ఉందని. 95 mmHg. ఈ బ్లడ్ హార్ట్ కాదు, హార్ట్ నుంచి మళ్ళీ టిష్యూ కావడానికి ఏంటంటే సిస్టమిక్ ఆర్టరీ. సిస్టమిక్ ఆర్టరీ. దీనిలో ఎంత ఉందని చెప్తాడు? ఆక్సిజనేటెడ్ బ్లడ్ లో 95 mmHg ఉందని చెప్తుంది. టిష్యూకి వచ్చేసరికి టిష్యూలో ఎంత ఉందండి? టిష్యూలో 40 mmHg. 40 mmHg ఉంది. ఇక్కడ 95 ఉంది, ఇక్కడ 40 ఉంది. ఇక్కడ పార్షియల్ ప్రెషర్ తక్కువ ఉంది టిష్యూలో, బ్లడ్ లో ఎక్కువ ఉంది కాబట్టి బ్లడ్ నుంచి టిష్యూలోకి వచ్చేస్తుంది. ఇది ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆక్సిజన్ ఎక్స్చేంజ్. కదా CO2 ఎలా ఎక్స్చేంజ్ జరుగుతుంది? ఇక్కడ CO2 మనకి ఎంత ఉందని చెప్తున్నాండి? ఏదైతే టిష్యూస్ లోకి వస్తుంది ఇటు నుంచి సీక్వెన్స్ వెళ్ళిపోతుంది, తర్వాత ఇటు నుంచి వచ్చేస్తుంది CO2 వస్తుంది. ఇది ఎక్స్చేంజ్. టిష్యూలో మనకి ఎంత ఉందండి? 45 mmHg ఉందండి. ఏది CO2 పార్షియల్ ప్రెషర్ ఎంత ఉందంటే టిష్యూలో 45 mmHg ఉంది. అదే ఆక్సిజన్ మనకి 45 mmHg. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎంత ఉందంటే 40 mmHg. ఆక్సిజనేటెడ్ బ్లడ్ లో 40 mmHg ఉందని. అంటే టిష్యూలో ఎక్కువ ఉంది, బ్లడ్ లో తక్కువ ఉంది. అంతేమవుతుంది? ఇక్కడ నుంచి దీనిలోకి వచ్చేస్తుంది. టిష్యూస్ నుంచి బ్లడ్ లోకి CO2 ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఇక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎంత ఉందని చెప్తుంటే 45 mmHg ఉందని చెప్తుంది. 45 mmHg ఉంది CO2. ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి లంగ్స్కి వెళ్తాం. లంగ్స్కి వెళ్తున్నప్పుడు మనకి ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లో 45 mmHg పార్షియల్ ప్రెషర్ ఉందని చెప్తున్నాం. PCO2 ఉంది. లంగ్స్ లో ఎలా ఉందని చెప్తుంటే 40 mmHg ఉందని చెప్తుంది. CO2 పార్షియల్ ప్రెషర్ ఏమవుతుంది? ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 40 ఉంది. అందుకే ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఆల్వియోలర్ వెళ్ళిపోతుంది, ఆల్వియోలర్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇది CO2 యొక్క ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుంది? దేన్ని బేస్ చేసుకున్నట్టే కనుక పార్షియల్ ప్రెషర్ బేస్ చేసుకొని గ్యాసెస్ అనేది అలా ఎక్స్చేంజ్ జరుగుతూ వస్తాం. అందుకే గ్యాసెస్ వచ్చేసరికి పార్షియల్ ప్రెషర్ మెయిన్ అని చెప్తున్నాను. ఫస్ట్ ప్రయారిటీ ఏం చేస్తామంటే పార్షియల్ ప్రెషర్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే మెంబ్రేన్ థిక్నెస్. మెంబ్రేన్ థిక్నెస్ గురించి చెప్తాం. మెంబ్రేన్ థిక్నెస్ అనేది మనకి ఇది ఆల్వియోలర్ మనకి ఏముంటుంది? ఆల్వియోలర్ వాల్ దేంతో ఫామ్ అయి ఉంటుంది? సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. ఇది సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. దీన్ని సరౌండ్ చేస్తూ బ్లడ్ క్యాపిలరీస్. బ్లడ్ క్యాపిలరీలో ఉండే ఎపిథీలియం ఏమంటారంటే ఇది బ్లడ్ క్యాపిలరీలో ఉండే ఎపిథీలియం. ఇది ఎండోథీలియం అని. ఎండోథీలియం ఇదంతా కలిపి బేస్మెంట్ మనకి రెస్పిరేటరీ మెంబ్రేన్ అవుతుంది. అంటే వీటిలో సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ని సపోర్ట్ చేస్తూ మనకి ఏముందంటే బేస్మెంట్ మెంబ్రేన్ ఉందని చెప్తుంది. ఇది బేస్మెంట్ మెంబ్రేన్. తర్వాత ఎండోథీలియం కి సపోర్ట్ ఇస్తూ మనకి ఏముందంటే బేస్మెంట్ మెంబ్రేన్ ఉందని చెప్తున్నారు. ఇది కూడా బేస్మెంట్ మెంబ్రేన్. అంటే టోటల్ గా మనకి ఎలా ఫామ్ అవుతుందంటే రెస్పిరేటరీ మెంబ్రేన్ అనేది సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఆఫ్ అల్వియోలై ప్లస్ బేస్మెంట్ మెంబ్రేన్ అండ్ ఎండోథీలియం ఆఫ్ క్యాపిలరీ. మూడు కలిసి మనకి దేని ఫామ్ చేస్తుందంటే రెస్పిరేటరీ మెంబ్రేన్ ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ రెస్పిరేటరీ మెంబ్రేన్ మీద డిపెండ్ అవుతుందని చెప్తున్నాం.
మెంబ్రెయిన్ యొక్క థిక్నెస్ మీద. థిక్నెస్ ఎలా ఉంటుందని చెప్తుంటే రెస్పిరేటరీ మెంబ్రెయిన్ యొక్క థిక్నెస్ లెస్ దాన్ 1 మిల్లీమీటర్, లెస్ దాన్ 1 మిల్లీమీటర్ థిక్నెస్ ఉందని చెప్తుంది. ఏది రెస్పిరేటరీ మెంబ్రెయిన్ యొక్క థిక్నెస్. మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే లెస్ దాన్ 1 mm. అది రెస్పిరేటరీ మెంబ్రెయిన్. రెస్పిరేటరీ మెంబ్రెయిన్ ఫామ్ చేసే లేయర్స్ ఏంటో మనకు కావాల్సిన పాయింట్ ఉంటున్నాను. తర్వాత యొక్క థిక్నెస్ అనేది మనకు కావాల్సిన ఇంకో పాయింట్. తర్వాత సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్. సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ లో వచ్చేసరికి దేని యొక్క సాల్యుబిలిటీ ఎక్కువ అని చెప్తారంటే ఆక్సిజన్ కన్నా CO2 యొక్క సాల్యుబిలిటీ 20 to 25% ఎక్కువ అని చెప్తుంది. ఇది కావాల్సిన పాయింట్. 20 to 25% CO2 యొక్క సాల్యుబిలిటీ ఎక్కువ ఆక్సిజన్ కన్నా. అందుకే మనకేం చెప్తాం ఇక్కడ లెస్ డిఫరెన్సెస్ అంటే మనకు వేరియేషన్ తక్కువ ఉన్నా కానీ ఇక్కడ 40 ఉన్నాను, ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 40 ఉంది, అయినా కానీ CO2ని ఎక్కువగా ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా 40 ఉంది, దీంట్లో 40, ఇక్కడ 45 ఉన్నాను, ఆల్వియోలో 40 ఉంది. లెస్ వేరియేషన్ రెండింటి లెస్ డిఫరెన్సెస్ అయినా కానీ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుందంటే మన యూనిట్ ఏరియాకి వచ్చేసరికి CO2ని ఎక్కువగా ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది. ఎందుకు CO2ని ఎక్కువ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుందంటే ఆక్సిజన్తో కంపారిజన్ చేసినప్పుడు దీనికి సాల్యుబిలిటీ ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే 20 to 25% ఎక్కువ. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. గ్యాసెస్ ని ట్రాన్స్పోర్ట్ చేసేది బ్లడ్. బ్లడ్ ద్వారా గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. వీటిలో ఆక్సిజన్ ఎలా అవుతుంది, CO2 ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆక్సిజన్ వస్తుంది. ఆక్సిజన్ 3% dissolved condition, dissolved in plasma. 97% hemoglobin carry చేస్తుంది. hemoglobin ఎలా ఆక్సి హిమోగ్లోబిన్. ఆక్సి హిమోగ్లోబిన్ ఫామ్ లో మనకి 97% ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. CO2 వస్తుంది. డిజాల్వ్ స్టేట్ ఎంత అంటే 7% అవుతుందండి. డిజాల్వ్ కండిషన్, డిజాల్వ్ కండిషన్ లో 7%. 20 to 25% ఎలా అవుతుందని చెప్తున్నట్టు 20 to 25% కార్బన్ హిమోగ్లోబిన్. కార్బన్ హిమోగ్లోబిన్ ఎంత పర్సెంటేజ్ అవుతుందంటే 20 to 25% అవుతుందండి. నెక్స్ట్ 70% బైకార్బోనేట్ గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. బైకార్బోనేట్ అయాన్స్ ఫామ్ లో 70% ట్రాన్స్పోర్ట్ అవుతుందండి. ఫస్ట్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్. ఆక్సిజన్ మాక్సిమం ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే ఆక్సి హిమోగ్లోబిన్ HbO2 వెళ్ళిపోతుంది. ఆక్సి హిమోగ్లోబిన్ ఫామ్ లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్. ఆక్సిజన్ మాక్సిమం ఆక్సి హిమోగ్లోబిన్ ఫామ్ లో అవుతుందని చెప్తున్నాను. హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుందంటే ఆర్బీసీలో ఉంటుంది. హిమోగ్లోబిన్ గురించి ఏం చెప్తారంటే రెడ్ కలర్డ్ ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్ అని చెప్తున్నాను హిమోగ్లోబిన్. ఈచ్ హిమోగ్లోబిన్ మాలిక్యూల్, ఒక హిమోగ్లోబిన్ మాలిక్యూల్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. అంటే మాక్సిమం 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని క్యారీ చేస్తాయి ఈ హిమోగ్లోబిన్. వీటిలో హిమోగ్లోబిన్ యొక్క సాచురేషన్ అంటే ఏం చెప్తామంటే సాచురేషన్ అంటే మీనింగ్ ఏం చెప్తామంటే మనకి హిమోగ్లోబిన్ లో 4 చైన్స్ ఉంటాయన్న 2 ఆల్ఫా చైన్స్ 2 బీటా చైన్స్. ఒక్కొక్క చైన్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ బయట అంటే ఒక హిమోగ్లోబిన్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ తీసుకుని వెళ్తాం. ఇక్కడ ఏం చెప్తామంటే హిమోగ్లోబిన్ అనేది సాచురేషన్ అయిందని చెప్తాం. మోర్ సాచురేషన్ అని చెప్తాం. 100% సాచురేషన్ అయిందని చెప్తాం. ఒకవేళ 3 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని తీసుకెళ్తాం అనుకున్నాం హిమోగ్లోబిన్ ఏమవుతుంది 75% సాచురేషన్ అయిందని చెప్తాం. అలాగే 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ తీసుకెళ్తాం 50% సాచురేషన్ అయిందని చెప్తాం.
అంటే ఆక్సిజన్ హీమోగ్లోబిన్ తో ఎంత బైండ్ అయితే, ఎంత ఎక్కువ మాలిక్యూల్స్ బైండ్ అయితే అంత ఎక్కువ సాచురేషన్ అయిందని చెప్తుంది కదా. ఇక్కడ మనకి ఆక్సిజన్ హీమోగ్లోబిన్ తో బైండ్ అవ్వడం వల్ల మనకి ఆక్సీ హీమోగ్లోబిన్ ఫామ్ అవుతుందని చెప్తున్నాను. ఆక్సీ హీమోగ్లోబిన్ ఈ బైండింగ్ అనేది అంటే ఆక్సిజన్ హీమోగ్లోబిన్ తో బైండ్ అవ్వడం వల్ల మనకి ఆక్సీ హీమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ అనేది రివర్సిబుల్ రియాక్షన్. ఈ రియాక్షన్ ఫామ్ అవడం మీద అంటే మనకి ఆక్సీ హీమోగ్లోబిన్ ఫామ్ అవ్వాలన్నా లేదా హీమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ సపరేట్ అవ్వాలన్నా వేటి మీద డిపెండ్ అవుతుందండి. అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఈ రియాక్షన్ మీద. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మనకి ఏమేమి చెప్తాం వీటిలో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2, టెంపరేచర్, తర్వాత ఇవి ఈ రియాక్షన్ మీద ఎఫెక్ట్ చూపించే ఫ్యాక్టర్స్ అన్నమాట. ఏమేంటంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2, టెంపరేచర్, H+ అయాన్స్ కాన్సంట్రేషన్ అండ్ 2,3 డైఫాస్ఫోగ్లిసరైడ్ ఆర్ దీని ఏమంటే బైఫాస్ఫోగ్లిసరైడ్ అని కూడా అంటారు. BPG కానీ DPG కానీ కదా. ఇవి ఈ బాండింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. వీటిలో ఎక్కువ ఎఫెక్ట్ చూపించే ఫ్యాక్టర్ ఏదంటే మెయిన్ ఫ్యాక్టర్ ఏదంటే ఆక్సిజన్. ఆక్సిజన్ పార్షియల్ ప్రెషర్ ఇంపార్టెంట్ కదా. ఈ ఫ్యాక్టర్స్ లో మెయిన్ ఫ్యాక్టర్ ఏదంటే ఆక్సిజన్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్. ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఈ బాండింగ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఈ రియాక్షన్ గురించి తెలుసుకోవడం కోసం అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, హీమోగ్లోబిన్ సాచురేషన్ వాటి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలుసుకోవడానికి గ్రాఫికల్ గా తీసుకున్నాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. దీని మీద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే పర్సెంట్ సాచురేషన్ ఆఫ్ హీమోగ్లోబిన్ విత్ ఆక్సిజన్. ఇక్కడ సాచురేషన్ పర్సెంటేజ్ తీసుకుంటున్నాం. ఇక్కడ వస్తే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటాం. వీటిలో 25, 50, 75, 100 పార్షియల్ ప్రెషర్. ఇక్కడ 25, 50, 75, 100. వీటిలో ఈ పార్షియల్ ప్రెషర్ తీసుకున్నాం. మనకి ఇక్కడ కర్వ్ వచ్చేసరికి ఇది కర్వ్. ఈ కర్వ్ షేప్ ఏం చెప్తారండి? ఒక కర్వ్ వస్తుంది. ఈ కర్వ్ ఏమంటుంది? సిగ్మాయిడ్ కర్వ్. అంటే షేప్ ఎలా ఉంటుందంటే సిగ్మాయిడ్ షేప్ లో ఉంటుందని చెప్తుంది. ఈ కర్వ్ని ఏమంటామంటే ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ అంటారు. ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్. ఈ కర్వ్ యొక్క షేప్ ఏంటంటే సిగ్మాయిడ్ షేప్ పెట్టుకోవాలి కదా. ఈ కర్వ్ మన దేనికోసం యూజ్ అవుతుందండి? ఈ ఫ్యాక్టర్స్ CO2, H+ అయాన్స్, CO2, H+ అయాన్స్ యొక్క కాన్సంట్రేషన్ ఈ కర్వ్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసుకోవడానికి అంటే బాండింగ్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసుకోవడానికి ఈ కర్వ్ అనేది యూజ్ అవుతున్నాం. కర్వ్ దేనికి యూజ్ అవుతుందంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 అండ్ H+ అయాన్స్ యొక్క కాన్సంట్రేషన్ ఈ రియాక్షన్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తే తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే మనకి లంగ్స్ దగ్గర కర్వ్ ఎలా వస్తుందంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ రీజన్ లెఫ్ట్ సైడ్ అవుతుందని షిఫ్ట్ అవుతున్నాను లేదా రైట్ సైడ్ కి షిఫ్ట్ అవుతున్నాను. లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవ్వచ్చు, రైట్ సైడ్ కి షిఫ్ట్ అవ్వచ్చు. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు షిఫ్ట్ అవుతుంది? ఎప్పుడు షిఫ్ట్ అవుతుందంటే లంగ్స్ దగ్గర ఈ సిగ్మాయిడ్ కర్వ్ అనేది లెఫ్ట్ వైపు షిఫ్ట్ అవుతున్నాను లెఫ్ట్ సైడ్. అదే టిష్యూ దగ్గరికి వచ్చేసరికి రైట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది కర్వ్. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ కర్వ్ని ఎఫెక్ట్ చూపించే ఫ్యాక్టర్స్ అంటే ఎక్కడ లెఫ్ట్ సైడ్ కర్వ్ ఎక్కడ లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది, ఎక్కడ రైట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతుంది దీన్ని అంటే లంగ్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది అంటే ఆ ఫ్యాక్టర్స్ PO2 పార్షియల్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుందా 104 ఉన్నాం.
PCO2 తక్కువ ఉంటుంది, ఎందుకంటే 40 mmHg ఉంటుంది పార్షియల్ ప్రెషర్. తర్వాత టెంపరేచర్ తక్కువ ఉంటుంది. తర్వాత H+ అయాన్స్ యొక్క కాన్సంట్రేషన్ తక్కువ ఉంటుంది, 2,3 డైఫాస్ఫోగ్లిజరైడ్ తక్కువ ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఈ కర్వ్ అనేది లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ అవడం కోసం ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఫేవరబుల్ గా ఉంటాయి. అంటే మనకి ఆక్సిజన్ హిమోగ్లోబిన్ తో బైండ్ అవడం కోసం కావాల్సిన ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఎక్కడ ఉంటాయి అంటే లంగ్స్ దగ్గర ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ఫ్యాక్టర్స్. ఒకటి గుర్తుపెట్టుకుంటే అటువంటి కూడా వచ్చేస్తాయి. లంగ్స్ దగ్గర ఎలా ఉంటుంది ఫ్యాక్టర్స్? ఈ ఫ్యాక్టర్స్ ఉండటం వల్ల మనకి ఏమవుతుందండి, ఆక్సిజన్ హిమోగ్లోబిన్ తో బైండ్ అయ్యేసి ఆక్సిజన్ హిమోగ్లోబిన్ ని ఫామ్ చేస్తుంది. అదే టిష్యూ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుందండి, ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి టిష్యూలో ఎప్పుడు కెటబాలిక్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి CO2 కంటిన్యూగా ఫామ్ అవుతూ ఉంటుంది, అంటే CO2 కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. PCO2 కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 45 mmHg అని చెప్పింది. తర్వాత ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే 40 mmHg. CO2 కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. మెటబాలిక్ యాక్టివిటీస్ ఎక్కువగా జరగడం వల్ల బాడీ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది, H+ అయాన్స్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. తర్వాత 2,3 డైఫాస్ఫోగ్లిజరైడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కండిషన్స్ ఈ ఫ్యాక్టర్స్ ఏం చేస్తున్నాయంటే ఫేవరబుల్ గా ఉంటుంది. దేనికి ఫేవరబుల్ గా ఉంది అంటే ఆక్సి హిమోగ్లోబిన్ నుంచి, అంటే HbO2 నుంచి హిమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్ సపరేట్ అవ్వడం కోసం ఈ ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ గా ఉంటుంది. ఎక్కడ జరుగుతుందంటే లంగ్స్ దగ్గర. అందుకే లంగ్స్ అప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ HbO2తో ఉన్న ఆక్సిజనేటెడ్ బ్లడ్ టిష్యూ దగ్గరికి రాగానే ఏమవుతుందంటే డిసోసియేట్ అయిపోతుంది. ఇక్కడ అంటే సపరేట్ అయిపోతుంది. ఆక్సిజన్ హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అవడానికి కావాల్సిన ఫేవరబుల్ కండిషన్స్ ఏంటంటే ఎక్కడ ఉంటుందంటే టిష్యూస్ దగ్గర ఉంటుంది. ఇలా మనకి ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్తాం. ఇది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్. వీటిలో ఎవ్రీ 100 ml ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ 'ట్రాన్స్పోర్ట్' 5 ml ఆఫ్ ఆక్సిజన్ ని టిష్యూకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. నార్మల్ కండిషన్స్ లో ఎవ్రీ 100 ml ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏం చేస్తుందంటే టిష్యూకి 5 ml ఆఫ్ O2 ని సప్లై చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటిలో హిమోగ్లోబిన్, ఈ ఫ్యాక్టర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటే బోర్ ఎఫెక్ట్ అంటున్నాం. అంటే మనకి ఆక్సి హిమోగ్లోబిన్ అంటే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో బైండింగ్ అవడం మీద మనకి ఏం ఎఫెక్ట్ చూపిస్తుంది? CO2 H+ అయాన్స్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటే బోర్ ఎఫెక్ట్ అంటారు. అదే మనకు లంగ్స్ దగ్గర ఇక్కడ జరిగేది ఏంటంటే హాల్డెన్ ఎఫెక్ట్, టిష్యూస్ దగ్గర జరిగేది బోర్ ఎఫెక్ట్.